లోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో డేటా వ్యాలీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అమెరికన్ కంపెనీ గత వారం రోజులుగా హాక్థాన్ అండ్ బూట్ క్యాంప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరి రోజైన శనివారం ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదాన సభలో ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీ సీఈఓ సిహెచ్ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే కార్యాచరణతో ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ముందుకు సాగుతుందని అన్నారు. విద్యార్థులు ఫైనల్ ఇయర్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ పొందేందుకు హాక్థాన్ అండ్ బూట్ క్యాంప్ లాంటి ప్రోగ్రాములు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ చేసుకొని 3rd yearకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు సెకండ్ ఇయర్లో 2 కంప్లీట్ చేసుకొని 3-1కి వెళ్తున్నారు. ఆల్రెడీ మీరు అందరూ కూడా ఆల్మోస్ట్ 4 కంప్లీషన్ చేశారు. వీటిలో ఏ దాంట్లో చూసినా కూడా ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీ నాగార్జున యూనివర్సిటీలో 333 కాలేజెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతా వచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే పాస్ పర్సంటేజ్ మనం డెఫినెట్గా కంటిన్యూ అవుతామని అనుకుంటున్నాను. బీఎస్సీ కంప్యూటర్స్లో కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీసీఏ కావచ్చు, కంప్యూటర్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మంచి పాస్ పర్సంటేజ్లో పేరున్నారు. అంటే థియరిటికల్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ ప్రాక్టికల్ ఓరియంటేషన్లో టెక్నికల్గా కోడింగ్ లాంగ్వేజ్ రాయడంలో కానీ మనం లాస్ట్ 1 వీక్గా డేటా వ్యాలీ వాళ్ళు సుమారుగా 80 టాస్కులు ట్రైనప్ చేశారు. ఆ 80లో ఈరోజు 20 టాస్క్ మీద మరి కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మనకి 20 టీమ్స్ పార్టిసిపేషన్ ఉంటే 20 టీమ్స్లో కూడా మరి అన్ని 8 టీముల యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది. కళాశాల ప్రిన్సిపాల్ ఎం లాజర్బాబు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి కంపెనీ వారు మొత్తం 80 ట్రాక్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులను 20 టీములుగా విభజించి వారికి లాటరీ పద్ధతిలో మొత్తం 80 ట్రాక్స్ నుండి 20 ట్రాక్స్ ఇచ్చి వారి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు అందజేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను మెచ్చి వారి కంపెనీలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇవ్వడానికి అంగీకారం తెలపడం శుభపరిణామని అన్నారు. గత 3 years నుంచి కూడా మనం టాప్లో ఉంటున్నాం. దానిలో there is no question. మీ రిజల్ట్ దానికి నిదర్శనం. మనం తెనాలిలో కాదండి, యూనివర్సిటీలోనే అకాడమిక్గా ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాం. దీంతో పాటు మరి మీ సారు సిఓ గారు ఆలోచన చేశారు కొన్ని క్యాంపస్ డ్రైవ్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ క్యాంప్స్ కండక్ట్ చేయాలని. మరి మీకు షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ క్లాసెస్ పెట్టి దాని నుంచి ఒక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ క్యాంప్ అనేటువంటిది ఎక్కడ కూడా కండక్ట్ చేయాలి. చాలా రిస్క్ ప్రోగ్రామ్, ఇది బడ్జెట్తో కూడుకున్న ప్రోగ్రామ్. అయినప్పటికీ సార్ దీన్ని ఎంత రిస్క్ అయినప్పటికీ మన స్టూడెంట్కి మంచి జరగాలి, ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్ క్యాచ్ చేయాలనేటువంటి దృక్పథంతో మరి కంపెనీతో మనం కాంటాక్ట్ చేసి సో సారా ద్వారా క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే మీకు ఇదివరకు రోజులు ఎలా ఉంటుందంటే క్యాంపస్ డ్రైవ్స్ అనేటువంటిది కొన్ని స్కిల్స్ ని వాళ్ళ పెర్ఫార్మెన్స్ గ్రూప్ డిస్కషన్ ద్వారా మీకు ప్లేస్మెంట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. మీకు గత 1 week నుంచి ఒక నియర్లీ 20 టాస్క్ సార్ ట్రైనింగ్ లో మీకు ఇవ్వడం జరిగింది. ఈ 80 టాస్క్, ఈ 80 అవుట్ ఆఫ్ 80 నుంచి ఈ రోజు మీకు 20 గ్రూప్స్ డిసైడ్ చేసి 20 గ్రూప్స్ కి లాటరీ ద్వారా ఒక టాస్క్ అనేది ప్రతి గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ లో మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. డేటా వ్యాలీ టెక్నికల్ డైరెక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనను తాను ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం ముందు ఉంచగానే సొసైటీ సీఈఓ ఉమామేశ్వరరావు తక్షణమే స్పందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం హర్షణీయమని అన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు తమ అనుభవాలను వేదికపై పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ కిషోర్ మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ కాలేజెస్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. వీటిని ఆల్రెడీ మేము విజయవాడ, హైదరాబాద్ అలాంటి ఏరియాస్లో మాత్రం ఈ ప్రోగ్రామ్స్ అయితే డిగ్రీ కాలేజెస్లో కండక్ట్ చేస్తున్నాము. అయితే ఇక్కడ నేను లోకల్గా తెనాలి వాడిని కాబట్టి మన ఏరియాలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఫస్ట్ నేను ఇక్కడ కాలేజీకి రావడం జరిగింది. ప్రిన్సిపాల్ సార్కి నా ప్రపోజల్ తీసుకొస్తే సార్ వెంటనే సిఇఓ సార్తో కాంటాక్ట్ చేసి స్టూడెంట్కి బెనిఫిట్ కలిగే ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఖచ్చితంగా మనం దీంట్లో ఇన్వాల్వ్ అవుదామని చెప్పేసి
ఎక్కువసేపు కూడా మనకి డిస్కషన్ జరగలేదు. మనం ప్రపోజల్ పెడతాం, ఆ ప్రపోజల్ సార్ వాళ్ళకి నచ్చడం, ఇమీడియట్గా ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు కమిట్ చేయడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే మాకు సాటిస్ఫాక్షన్ కలిగించింది ఏంటంటే మీ సైడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిగ్రీ కాలేజ్తో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 2 hours క్లాస్ చెప్తా ఉంటే ఒక 1 hour అవగానే కొంచెం అనీజీగా ఉంటారు సార్. సెకండ్ అవర్ కూడా కూర్చోవాలా, బ్రేక్ వెళ్ళి వస్తాం సార్, అటు వెళ్ళి వస్తాం, ఇటు వెళ్ళి వస్తాం, వాష్రూమ్కి వెళ్ళి వస్తాం అని ఎంతమందిని చూశారు. అలాంటిది మీరు 9:30కి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 1కి మేము అనౌన్స్ చేసేంత వరకు స్టిక్ అయి కూర్చున్నారు. అదొకటి మీ కొంచెం పేషెన్సీ నాకు బాగా నచ్చింది. మేము ప్రతి కాలేజీకి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ని మేము సార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేస్తాం. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళలో మేమేం చేస్తున్నాం అంటే కొంతమందిని స్టూడెంట్స్ని ఇంటర్నల్స్గా తీసుకుంటున్నాం. ఇంటర్న్స్గా తీసుకొని వాళ్ళకి కొంత మనం స్టైఫండ్ పే చేసి వాళ్ళకి ఇంకా స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసి వాళ్ళని ప్లేస్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మా కంపెనీ తీసుకుంటుంది. అలాగే మా ప్రీవియస్ కాలేజెస్లో కూడా రన్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ మంత్ 28th మా ఆఫీస్లో కూడా వాళ్ళు జాయిన్ అయ్యారు. ఆఫర్ లెటర్స్ కూడా వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళకి స్టైఫండ్ కూడా పే చేస్తాం. అలానే మీకు నెక్స్ట్ మనకి లాంగ్ టైమ్ ఇంటర్న్షిప్కి వచ్చే టైంకి మేము కొంతమందిని సార్ట్ అవుట్ చేసి వాళ్ళకి, ఎందుకంటే దీని యొక్క మోటివ్ ఏంటంటే స్టూడెంట్ని మనం ఖచ్చితంగా మనం ప్లేస్ చేయగలిగాం. సో దానికి సంబంధించిన రీసోర్సెస్ అనేది మా దగ్గర ఉన్నాయి. వాటిని మేము మీకు ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కమింగ్ డేస్లో మేము చూస్తామని. సో ఎనీహౌ నాకైతే ప్రోగ్రామ్ అయితే బాగా సక్సెస్ అయింది. తెనాలి పట్టణంలోని